పని చేస్తే సాగు పని చేస్తుందా కొంచెం వాడరా సూరిగా రై సూరిగా సూరిగా ఏంటి వీడు ఎంత పిలిచినా పలకట్లేదు సూరిగా సూరిగా పని చేసి కూర్చొనిగా క్లీన్ చేస్తున్నాడు. నిన్ను చూస్తే పని చేసినట్లు లేదు కదా ఏంద్రా పని చేస్తున్నా ఏంది ఏమో అయినట్లుంది బాగా నిద్రపోయి బాగా సొల్లు కాసినట్లు ఉండవు కదరా లేదయ్యారు పని చేసి పని అదే తెలుస్తుంది నువ్వు చూస్తే పని చేసినట్లు అనిపించట్లేదు కదా బాగా పని చేశాను అదే ఇల్లు అన్నకి పని ఉండే ఉంటది మన జీతం ఇస్తానులే ఏంది నువ్వు జీతం ఇచ్చి 6 నెలలు అయింది గారు 6 నెలలే కదా నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్లు రా సచ్చలో వడ్డీతో సహా ఇచ్చేనా నన్నే సంగతి ఏం లేరా సర్లే కానీ నువ్వు ఇల్లు చూస్తూ ఉంటే నేను అలా పంచాయతీ దాకా వెళ్ళి వస్తాను నీ ఇల్లు లాగా చూసుకోవద్దురా పన్నోడు లాగా చూసుకో చాలు ఫస్ట్ నా ఇల్లు అంటారు మళ్ళీ మన ఇంట్లో అంటారు మళ్ళీ బోర బయట అంటారు చూస్తా ఉంటే వస్తాను చూస్తానులే కానీ ఏం చూసుకో ఏమో పండుగ వచ్చింది స్టార్లు కడదాము లైట్లు అయ్యి డెకరేషన్ చేయమా పండుగ వస్తుంది అది తీసుకో ఇది పైన లైట్ అయ్యి కార్ ఏం ఊరంతా ఏదో పండగ చేస్తామన్నట్లు ఏ ఊర్లో ఎక్కలేని పండగ భాగ్యం మాకేమో చేసినట్టు ఉంటది అక్క ఎప్పుడు చూడి ఏ పండగని వదిలిపెట్టేటట్టులేదే ఏందంతా ఏమో లైట్లు గీట్లు అంతా వేసిండ్రు ఏమో డెకరేషన్ చేసిండ్రు ఏం చేసిండ్రు ఏం పండగ తెలియదే సూరిగా ఎప్పుడు జోడి ఎప్పుడు బాగా ఉంటాడు నిన్ను చూస్తే ఏం పని చేసినట్లుందిరా అవును ఏమో ఊర్లో అంతా ఏమో సందడిగా ఉంది కదా ఏమో చూస్తే ఎక్కడ చూడే టార్లు అంతా కట్టేసిండ్రో లైట్లు వేసేసిండ్రో ఏమేమో చేస్తారు కదా ఏదో ఒకటి టారో ఏదో ఒకటి కట్టిండ్రో యాడ్ చూడంతా ఎలాడేస్తుండ్రో ఏమో ఏదేదో వంటకాలు అంటుండ్రో ఏమేమో చేస్తుండ్రో ఏం రా ఈరోజు విశేషం మన గొప్పోడు పుట్టినరోజే కదా గొప్పోడు ఏం మనకంటే గొప్పోడు రా ఊర్లో గొప్ప ఏం కావ్య నగర్ లో రౌండ్ ఏం మనకంటే గొప్ప వాళ్ళు మన గురించి చెప్పినవా అయ్యో మీ అందరి గురించి తెలుసాయి కదా ఆయనకి ఎవరు ఆయన గొప్పోడా మనకంటే గొప్పోడా గొప్పోడే కదా ఆయన ఈ ప్రపంచాన్ని చేసింది ఆయన ప్రపంచాన్ని మన గురించి చెప్పినావా 200 ఎకరాలు మాగాడి ఉండేది 100 ఎకరాలు కొబ్బరి తోట ఉండేది 200 ఎకరాలు చేను ఉండేది అన్ని చెప్పినావా లేదా అన్ని చెప్పాల్సిన అవసరం లేదా గారు ఆయనకి ఆయన అందరూ తెలుసుకున్నటువంటి వాడు ఆయన పుట్టినరోజు అయిపోయి ఈరోజు పుట్టినరోజా పుట్టినరోజు అంటే అదే టార్లు కట్టిండేది ఆయన పుట్టినరోజు గుర్తుంది ఆయన ఎలక్షన్ గుర్తుంది టార్ ఉండేది ఎలక్షన్ కాదే గారు ఆయన పుట్టినరోజు అయ్యారు ఈరోజు పుట్టినరోజా ఏదో అదే గొప్పోడు అది ఇది అంటాడు ఒకసారి మన ఇంటికి పిలుద్దాం ఎట్రా పిలిచాయి గారు వస్తారు సరే ఫోన్ కొట్టు నేను మాట్లాడతాను ఫోన్ కొట్టా మాట్లాడతాను ఆయన దగ్గర ఫోన్ లేదా అంతేలే ఈ మధ్యలో గొప్పోడు అంటాడు ఒక గొప్ప వాళ్ళంతా పెట్టుకోవట్లేదు చోటు పిల్లలంతా ఫోన్లు పెట్టుకొని గొప్ప వాళ్ళు ఎక్కడ ఫోన్లు పెట్టుకుంటారా ఫోన్ అంతా చేయరు గారు ఆయన ఫోన్ లేదా గారు మరి ఇంకెట్లా ఆయన పిల్లయాలంటే మీరు గది ఉంది దగ్గర మీకు మా గది ఉంది అంతా ఉందిరా గదిలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థించే ఊరికే ఉండవు ఏం ప్రార్థన అది ఏం మతం మారుస్తావా ఏంద్రా మతం కాదయ్య గారు ఆయన మార్గము కాబట్టి మీరు వెళ్ళి ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని మీరు ప్రార్థన చేయకండి గారు ప్రార్థన ఎట్లా చేయాలా కూర్చొని ఏసయ్యా నువ్వెవరు నాకు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి స్టార్లు అవి తెలుస్తున్నాయి కదా అని మీ సమస్యలు చెప్పుకుంటాయి గారు మీ ఎలక్షన్ నాకు పిలవాలనంతా ఏం లేదు కానీ అదే ఏం వచ్చే నెలలో ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడదాం అనుకుంటున్నా ఏదో గొప్పోడు అంటాడు కాబట్టి ఒకసారి పిలిచేస్తే పోలా నువ్వు ఏదో ఉండవు ఒకసారి పిలిచేస్తాను ఎట్లరా
సూరిగా ఓ, అయ్యారా? ఎట్లా పిలవాలా ప్రార్థన చేయండి గారు మీరు మోకాలు వేసుకొని ప్రార్థన చేయండి మీకు అట్లా వస్తే అట్లా చేయాలి గారు ఆయన వస్తాడు. సరేలే అయ్యా, ఒకసారి పాట అంటే పిలిచేస్తే పాట పాట అంటే పాట ఏ అయ్యారమ్మా. మాట అంటే పాటో ఏమో. హలో హలో, ఏట్రా ఎవరు మాట్లాడట్లేదు? అవునా, ఆయన దగ్గర ఫోన్ లేదన్నావు కదా. అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, ఏమో మాట అంటే మాట, పాట అంటే పాట అంట. ఒక్కసారి మా ఇంటికి కానీ వచ్చినావంటే ఎట్లో వచ్చే నెలలో నేను ఎలక్షన్లో నిలబడుతున్నా, నీ జట్లో ఫోటోలు తీసుకొని ఓన్ స్టేటస్ వేసుకొని వస్తే నెక్స్ట్ నేను ఎమ్మెల్యే అయిపోతానయ్యా. ఒక్కసారి వస్తావయ్యా. హలో, ఏం వినపడట్లేదా? ఏం తెలియదా? ఏంది యేసు ప్రభు అంటూ వినపడట్లేదా? హలో నా కుమారుడా, అయ్యా ఎవరయ్యా మీరు? నా కుమారుడా, ఎవరు కుమారుడు అంటారు, ఎవరు తెలియదా? నీవు ప్రార్థిస్తున్న యేసుని నేనే. ఓ ఏసా, ఈరోజు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా. ఇదిగో మీ దగ్గరే ఉంటాను, మీ ఇంట్లో మసాజ్ చేస్తాను. చాలే అయ్యా, అదేదో నువ్వు ఇంటికి వచ్చాయి ఒకసారి మా చిక్కమ్మతో చెప్పి పంచి పరిమాణాలు చెప్పించేస్తాను. ఇంట్లో ఒకేసారి బస్ చేసుకుంటూ మనము మాట్లాడుకుందాం. వచ్చేయండి అయ్యా, వచ్చేయండి. సూర్యగా అల్లి నిద్రలేకపోయి వీడియో ఎప్పుడు నిద్రపోతున్నాయి ఉన్నట్లున్నాడు. ఏం తెలుసా గారు, మా పనులు కష్టాలు. సరే కానీ సూరి, నేను మాట్లాడేసి వచ్చినాను. ఆయన ఎవరో గొప్పదన్నావు కదా, ఆయన మన ఇంటికి వస్తాడంట. ఏమన్నా వంటకాలు చేద్దాము? వేపుడు చెప్పిన వేపుడు ఏం చెప్పుడురా? చికెన్ వేపుడు, మటన్ వేపుడు, రొయ్యల వేపుడు, ఆ వేపుడు, ఏమన్నీ వేపులు అని లాస్ట్ లో నన్ను వేపేసేటట్టుగా ఉంటావు కదా. ఆయన వస్తాడో లేదో కానీ నన్ను వేపేసేటట్టుగా ఉంటావు. మంచి వంట చేసి సరే కానీ ఎవరురా వంట చేసేదే? చిట్టి వంటలనే మంచిగా చేస్తాను. మంచి ప్రమోషన్ ఇస్తా ఉన్నట్టుంటారా సూరిగా? లేదా గారు అట్లే చేపిస్తాను. మరి ఆయన వస్తాడు కదా, మంచి వంటలు చేపిస్తానా. సరే కానీ కొంచెం తొందరగా వంటలు అవి ఇవి చూడరా. ఆయన ఎవరో గొప్పోడు అంటాడు, వచ్చే సమయం అయిపోతుంది, 6 గంటలకు వస్తానన్నాడు. వస్తాను సంతోషంగా ఏం వస్తాను. సంతోషం ఉంది, నిన్ను పక్కన పెట్టుకొని అంత పోతుందిరా. అయ్యగారు అయ్యగారితో మాట్లాడాలయ్యా. ఏం మాట్లాడతావు కానీ అయ్యా, అయ్యగారితో మాట్లాడాలి కానీ నా దగ్గర మాట్లాడు. ఏం ఎవరా సూరిగాడా? అయ్యగారు గొప్పోడు ఏమన్నా వచ్చినాడేమో ఒకసారి చూసినారా? ఇప్పుడు కాదు అయ్యగారు, ఎవరో బీచ్ ఏ అందుకేరా చెప్పేది. అయ్యగారు చెప్పయ్యా. కొంత డబ్బు కావాలయ్యా మనకు. ఏంటయ్యా? అయ్యా దెబ్బ తగిలిందయ్యా, హాస్పిటల్ జీపీలయ్యా, దానికనే. డబ్బులు అయినా అయ్యా అయ్యగారితో మాట్లాడతానయ్యా. అయ్యగారితో మాట్లాడితే ఏమలేదు. అయ్యగారు లేదు అయ్యగారు, ఆయన యాడో బైక్ మీద కింద పడ్డాడంట, డబ్బులు కావాలంట. ఇంజక్షన్ ఏం నేలనయ్యింది? డబ్బు అయ్యగారు. హాస్పిటల్ కొమ్మని చెప్పి ఇక్కడ ఏమన్నారు వేసేదానికి? అయ్యగారు కొంత డబ్బు ఇవ్వండి అయ్యగారు. ఏ అసలు నువ్వే చెప్పుకొస్తే పంపించు. ఏంద్రా అందరూ మన ఇంట్లోపైకే వస్తారా? పండుగ అదే పండగ కదా, అదే తెలుస్తుందిరా. బట్టలు కట్టుబడి బాగుంటాయా? అదే ఎంత నా బట్టలు పత్తి పని చేసినానని బట్టల మీదే ఉంది కదా నీకు. నువ్వు బట్టలు తీసా ఇక్కడ అంతే తీస్తాలేరా, నీకు తీసుకుంటే ఆడిపోతున్నా. సూరిగా ఎవరు వచ్చినట్లున్నారు చూడరా, ఎవరో గొప్పవాడు వచ్చినట్లున్నారు. నీకు ఆడిస్తాను బట్టలు పెద్ద డాక్టర్ వచ్చి కదా లేదయ్యా, ఇల్లే లేదు. ఎవరా సూరిగా? ఎవరు గొప్పవాడు వచ్చాడా ఏంది? లేదయ్య గారు, ఆయన ఇప్పుడు బట్టలు కావాలంట, స్థలం కావాలంట. బట్టలు నాకు చిన్న వయసు బట్టలు ఏదో ఇంట్లో మస్తు బట్టలు వాడుతున్నావు, ఎవరికరా ఇచ్చేది? పంపిరా, గొప్పవాడు వస్తానంట. ఆయన ఎప్పుడు గొప్ప వస్తాడు. ఏ అందరికి నా బట్టల పైనే ఉంది కదా సూర్య. అంతే అట్లా తిరిగి నీకు జీతం ఇచ్చేదే పెద్ద ఇచ్చు చూస్తా, నా బంగారం ఎంత పడింది. అదే తెలుస్తుంది. మళ్ళీ ఎవరు వచ్చినట్లు ఈసారి ఖచ్చితంగా గొప్పడే వచ్చింటారా. సమయం అయిపోతుంది.
అందుకంటే ఆ, ఎవరబ్బా చెప్పునా అందుకంటే ఎవరు అయిపోయారు టైగర్ లేరు ఎవరు ఏమయ్యా ఏంట్రా అక్కడ ఏం గొడవ అక్కడ? చెప్పాయి కదా ఏం కలిగి ఆయన సాయం డబ్బులు పెడదాం అనుకున్నాము అప్పుడు సామాన్లు పరీక్షలు రూపం కలిగి రూపం కలిగి చేస్తున్నారు సామాన్లు పెట్టేశారు పిల్లలు ఉన్నారు మా భార్య ఉంది అందరూ పెట్టుకుంటున్నారు సాయం వచ్చాము ఎంతమంది పిల్లలు ముగ్గురు మంది పిల్లలు అప్పట్లో వచ్చాము జీవించిన ఏంట్రా గొడవ ఏంట్రా? ఏమయ్యా? ఏం సాయం కావాలి? ఏమంటే ఇక్కడ ముగ్గురు మగ పిల్లలంట ముగ్గురు ఆడపిల్లలంట ఏ క్రికెట్? సంసారం చేసి పెట్టుకోవడానికి. అదే 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 తెలుస్తుంది, చూస్తేనే తెలుస్తుంది. ఏంద్రా ఫస్ట్ ఇచ్చింది వడ్డీ అస్సలు లేదు, ఏమీ లేదు. ఫస్ట్ పంపిరా లోపల పంపి పంపి. కాదురా సూర్య, అయ్యా. ఏం ఊరంతా ఏం చెప్పొచ్చినావు? ఎప్పుడు చూస్తే మన ఇంటికి ఒక పెట్టుకున్నారా? ఈ రోజు చూస్తే అందరు వరుస బట్టి వస్తారు. ఏంద్రా వంట చూసుకొని వస్తాను ఏం వంట? అవును, ఎంతవరకు వచ్చిందా వంటలో? చూసుకొని వస్తాను తొందర 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 కానీరా. ఏదో వేపుడు వేపుడు అంటావు, అది ఏం వేపుడు ఒకసారి చూసేద్దామా? చిట్టి వంట అమ్మ చేస్తున్నా చూడరా మళ్ళీ ఎవరు వచ్చినట్లు ఉన్నారు చూడరా. ఎవరు స్వామి? నెలైనా కదా ఇంటి పెద్ద పట్టు గ్యాస్ అయిపోయింది ఏయ్, ఎవరురా సూర్యగాడా? ఎవరు వచ్చారా? మంచి వంట చేయంటే నేను అందుకేరా చెప్పింది డోర్లు క్లోజ్ చేయమని. ఆ వాసన అంతా కుటుంబాలంతా ఊరంతా దారిపోయే వాళ్ళంతా వస్తారు. ఏంట్రా చూస్తే ఏంట్రా ఉపవాసం ఉన్నట్లా తెలుస్తుందా? బాగా ఇప్పుడే 3 కుంభాలు తిని వచ్చినట్లుంది. ఆహా, సరేలేరా మనకంటే ఆకలేదేం లేదురా. మళ్ళీ ఏమని చూస్తాం. ఫస్ట్ పోయా పోయా పంపి పంపిరా. టైం ఎంత అయిందిరా? ఏ తింటూ ఉండరా, ఆయన ఎవరో గొప్పోడు వస్తే ఒకేసారి కూర్చొని అందరు కలిసి తిందామా? అవును, టైం ఎంత అయిందిరా? నువ్వు గొప్పోడు నాకు వాచ్ పడుతుందా నేను సరేలేరా కాస్త మాట్లాడినరా. ఎంత అందుకే నీకు 2 నెలలు జీతం కట్ చేయాలరా. మాటలు ఎక్కువైపోతుంది, పని తక్కువైపోతుంది. మా కష్టం ఏం తెలుసు ఏం కష్టాలు ఏమరా? 11:30 అయిపోతుంది. ఆయన చూస్తే ఎవరో గొప్పోడు వస్తానంటే 6 గంటలకు వస్తానని 11:30 అయిపోయా. ఊరంతా చూస్తే పండగ అయిపోయా. అందరూ చూస్తే పట్టుబట్లు ఇప్పేస్తాండ్రు, నైటీలు వేసుకుని వేరే తిరగతాండ్రు. ఏంద్రా సూర్య, ఆయన వస్తాడా రాడారా? ఆయన మాట అంటే మాట ఏం మాట అంటే మాట ఏమో. ఇప్పటికి రానే లేదు. చూస్తే వస్తాడు వస్తాడు అంటాడో, వచ్చింది లేదు, ఏమీ లేదు. ఎందుకురా సూర్య? వంటలన్నీ మీరు వేస్ట్ అయిపోతాయి కదరా. వంటలు వేస్ట్ అవుతాయి కానీ ఒక పని చేయ్యా. ఒకసారి పోయి మీ గదిలోకి ఒకసారి ప్రార్థన చేసి ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటావు? అయ్యా ఆయన చేస్తాడయ్యా. మీరు ప్రార్థన చేస్తే ఆయన ఎవరు ప్రార్థన చేసినా రావాలి కదరా. ఒకసారి అడిగయ్యా. టైం 11:30, ఇంకా 6 గంటలో పండగ అయిపోతుంది. నేను ఎమ్మెల్యే కావాలి ప్రార్థన చేసినప్పుడు నేను ఎమ్మెల్యే కావాలా? నీకు ఉంటుండ్రా సూర్య, మళ్ళీ చేస్తాను. ఏదో ప్రార్థన అంటాడు, లాస్ట్ అండ్ ఫైనల్ ఈసారి కన్నా రాలేదనుకో గొప్పోడు మళ్ళీ చెప్తాడ్రా. నీకు నువ్వు జీతం వేసావు కష్టం. జీతం వడ్డీతో సహా ఇస్తాను. హలో, అయ్యో ఆయన దగ్గర వేరే ఫోన్ లేదు, ఏమీ లేదు. ఆయన ఏం వస్తానన్నాడు, రాను లేదు, ఏమీ లేదు. అయ్యా మీరెవరో యేసు ప్రభు అంట కదయ్యా. వస్తానన్నారు, 6 గంటలకే వస్తానన్నాను. మీ ఇంట్లో బస్ అన్నారు, చూస్తే రాను లేదు, ఏమీ లేదు. దారిని పోయే వాళ్ళందరూ మా ఇంటికే వచ్చేస్తాను. ఈ గుమ్మగుమ్మలంతా వంటలంతా వేరే ఎండిపోతున్నాయి, చల్లారిపోతున్నాయి. నాకు చూస్తే 11:30 నిద్ర వేరే వస్తుంది, పట్టుబట్టలు వేరే వేసుకున్నాను. మీరు ఒక్కసారి కానీ వచ్చి వెళ్ళిపోయినారంటే బట్టలన్నీ తీసేసి షార్ట్స్ వేసుకుని నెమ్మదిగా పనుకునేస్తానయ్యా. వస్తారా రారా ఒక్కసారి చెప్పండి అయ్యా. నా కుమారుడనా? అయ్యో మా అమ్మ మా అబ్బాయి ఇంత ప్రేమగా పిల్లలు కదా అయ్యా. మీరెవరయ్యా కుమారుడా అంటా ఉంటారు? కుమారుడా చెప్పండి అయ్యా, వినిపిస్తాను చెప్పండి అయ్యా.
నేనే మీ దగ్గరికి వచ్చానుగా. నా దగ్గర రాలేదు కదయ్యా. నేను చూస్తూనే ఉన్నాను, మీరు వస్తే ఏదో BMW కార్లో వస్తారని బయటంతా గేట్ దగ్గర సెక్యూరిటీలు పెట్టినాను. రాలేదు కదయ్యా. పేదవాడిగా వచ్చాను, పేదవాడిగానా? రోడ్డుతో వచ్చాను, అవునా? ఆకలితో వచ్చాను. అయ్యో, అయినా బలవంతంగా త్రోసివేశావుగా. అయ్యో, రాలేదు కదయ్యా. నన్ను కలిగి ఉండగలను ఉంటే రోగంతో ఉన్నవారికి, పేదరికంలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయగలిగా. అయ్యో, నాకు తెలియలేదయ్యా. నా కుమారుడా, అయ్యా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే కదా నా ఆజ్ఞ. నన్ను క్షమించండి అయ్యా. అదే కదా క్రిస్మస్. అయ్యో, నాకు తెలియదయ్యా. ఆపదలో ఉన్నవారికి, రోగంలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన క్రిస్మస్. అయ్యో ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. నాకేమో తెలియకుండా ఏదో క్రిస్మస్ అంటే ఏదో ఇండ్లకి పెయింట్లు వేసుకొని అందరు కొత్త వస్త్రాలు కొనుక్కొని బిర్యానీ చేసుకొని తినేసేది అదే అనుకున్నానయ్యా. నాకు తెలీదు, నన్ను క్షమించండి ప్రభువా. నా కుమారుడా, ప్రభువా. నీ పాపలన్నీ గురి ఒప్పుకున్నట్లయితే అయ్యా, నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను, సదాకాలము నీతోనే ఉంటాను నాన్న. నన్ను క్షమించండి ప్రభువా. నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నానయ్యా. ఇంక నుంచి నేను క్రిస్మస్ అంటే ఏంటి అని మీరు నాకు చూపించారు కదయ్యా. అదే విధంగా చూసుకుంటానయ్యా. అయ్యో, ఇదే కదా క్రిస్మస్ అంటే. ఇంటికి రంగులు వేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడము, పిండి వంటలు చేసుకోవడం కాదు, కానీ మారు మనసు పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్. అయ్యో, అవును, నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఇదే కదా. నాకు వేరే తెలియకుండా ఏదేదో చేసేస్తాను ఇంతసేపు. అయ్యో, ఇంట్లో సూర్యగాడు వేరే ఉన్నాడు, వాడికి సంవత్సరం ఇంకా జీతం తెలియలేదు. ఈరోజు ఎలాగైనా సరే వడ్డీ మస్తులతో సహా వానికి ఇచ్చి క్లియర్ చేసేయాలి. సూర్య, ఏ సూర్య, సూర్య, రే నన్ను క్షమిస్తావరా? రే, నాకు తెలియలేదురా. ఇన్ని రోజులు నేను చాలా హింసించేశాను రా. ఇన్ని రోజులు నాకు తెలియకుండా నీకు సంవత్సరం జీతం వడ్డీ మొదలుతో సహా ఈ రోజే ఇచ్చేస్తాను సూర్య. అవునరా. ఇప్పుడు యేసు ప్రభువుది పుట్టినరోజు అని చెప్పావు కదా, ఆ వంటలన్నీ ఇందాక వచ్చారు కదా, వాళ్ళందరికీ పిలిచి పెట్టేయరా. ఆ వంటలన్నీ పెట్టేయి. మనం ఒక్కసారి వెళ్ళి ఏదో చర్చ్ ఉంది అంటున్నావు కదా, ఒక్కసారి నన్ను అక్కడ తీసుకెళ్తావరా? నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారయ్యా, మిమ్మల్ని ఎక్కడ తొలకొని పోతాను, మిమ్మల్ని బాగా చూసుకుంటారయ్యా. సరేరా, ఈ ఆదివారం నన్ను ఒకసారి తీసుకెళ్తాను.